గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. చాలా రోజులైందండి క్లాసెస్ చెప్పి. ఈ 10th క్లాస్ సంబంధించి 100 డేస్ ప్లాన్ రిలీజ్ అవ్వడం వలన ఆ 100 డేస్ ప్లాన్ అమలు చేయడంలో బిజీలో క్లాసెస్ చెప్పడం కొంచెం లేట్ అయింది. చాలా మంది పిల్లలు 7th క్లాస్ సంబంధించి రేషనల్ నెంబర్స్ చెప్పండి సార్ అని మెసేజ్ చేయడం జరిగింది నాకు. అందువల్ల వాళ్ళకి రేషనల్ నెంబర్స్ అనేది చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే, నౌ వి విల్ డిస్కస్ రేషనల్ నెంబర్స్. ఫస్ట్ కీవర్డ్స్. ఈ టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ గ్యాదర్ చేసి కీవర్డ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఏ నెంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ p by q వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఆ నెంబర్ అంటే ఎలా ఉండాలంట? p by q ఫామ్ లో ఉండాలట. p by q ఫామ్ లో ఉండాలి. వేర్ p, q ఆర్ ద ఇంటీజర్స్. అవి ఏంటమ్మవి? p, q ఆర్ ద ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఈ డినామినేటర్ q ఏదైతే ఉందో 0 అవ్వకూడదు. ఈజ్ కాల్డ్ ద రేషనల్ నెంబర్స్. అలాంటి నెంబర్స్ ని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ కి ఇక్కడ కొన్ని రేషనల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. -2/7 ఇస్ ద రేషనల్ నెంబర్. 3/8 ఇస్ ద రేషనల్ నెంబర్. 3 ఇస్ ద రేషనల్ నెంబర్. డినామినేటర్ ఏమీ లేకపోతే వీ కీప్ 1 అంటే 3/1. దిస్ ఇస్ ద p by q ఫార్మ్. దిస్ ఇస్ ఆల్సో రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్. Extra or rational numbers. Next keyword. All integers and fractions are rational numbers. All integers. Positive integers and negative integers. అన్నీ rational numbers. Fractions. Numerator and denominator ఉన్నవి ఏదైనా fraction that is also a rational number. ఈ రెండు rational numbers అనే చెప్తున్నారు. Clear? Next keyword. If the numerator and denominator of the rational number of a rational number are multiplied or divided by a non-zero integer. ఇక్కడ మీ పాయింట్ చూడండి. మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై ఏ నాన్-జీరో ఇంటీజర్. అంటే జీరో కాని ఇంటీజర్ తో న్యూమరేటర్ గాని డినామినేటర్ గాని మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన we get a rational number which is said to be equivalent to the given rational number. ఆ రేషనల్ నెంబర్ ని మనం మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన we get ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. ఆ దాన్నే మనం ఏమంటామంటే ఈక్వలెంట్ టు ద గివెన్ రేషనల్ నెంబర్. ఎగ్జాంపుల్ చూడండి. -3/7 అనే ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం. ఐ మల్టిప్లైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 2 తో మల్టిప్లై చేస్తున్నా. -3/7 into 2/2. 3 2s 6. -6. 7 2s 14. Not only 2, 3/3, 4/4, 5/5 అలా ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా ఆల్ ద రిజల్ట్ వచ్చిన నెంబర్స్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఈ నెంబర్ కి ఈ వచ్చిన నెంబర్స్ అన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఓకేనమ్మా? అది ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అవి కూడా వాటికి. నెక్స్ట్ -6/14 ఈజ్ ఈక్వల్ టు 2తో డివైడ్ చేస్తున్నా. 2తో డివైడెడ్ బై 2, 14 డివైడెడ్ బై 2. -6 డివైడెడ్ బై 2, 14 డివైడెడ్ బై 2. 2 -3 టైమ్స్ క్యాన్సిల్. 2 7 టైమ్స్ క్యాన్సిల్. ఈ -6/14 కి -3/7 ఈజ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ -6/14. -3/7 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ దేనికి? 6/14 కి. ఇవి ఏం చెప్తుందంటే ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అంటే ఒక రేషనల్ నెంబర్ కి న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై ఏ నాన్-జీరో ఇంటీజర్. జీరో కాని ఇంటీజర్ తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన we get a rational number which is said to be equivalent to the given rational number. దాన్ని ఒక రేషనల్ నెంబర్ వస్తుంది, దాన్ని ఈక్వలెంట్ టు ద గివెన్ రేషనల్ నెంబర్ అని అంటాం. వన్ ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అవుతాయి అవి. క్లియర్? ఓకే. Rational numbers are classified as positive and negative rational numbers.
Rational numbers are classified as positive and negative rational numbers when the numerator and denominator both are positive integers if it is positive rational number. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ పాజిటివ్ గా ఉంటే గనక దాన్ని పాజిటివ్ రేషనల్ నంబర్స్ అని అంటారు. 3/5. సో న్యూమరేటర్ పాజిటివ్, డినామినేటర్ పాజిటివ్, దాన్ని పాజిటివ్ రేషనల్ నెంబర్. వెన్ ఎయిదర్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ నెగిటివ్ ఇంటిజర్, ఇట్ ఈస్ ద నెగిటివ్ రేషనల్ నెంబర్. ఓకేనమ్మా, న్యూమరేటర్ గానీ డినామినేటర్ గానీ నెగిటివ్ ఉంటే, ఎయిదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ ఏదైనా ఒక నెగిటివ్ ఉంటే దట్ ఈస్ ద నెగిటివ్ రేషనల్ నెంబర్. ఇదిగోండి ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకున్నాను. 3/8 ఈస్ ద పాజిటివ్ రేషనల్ నెంబర్. చూడండి, పాజిటివ్ అండ్ -8/9 -8/-9 ఇలా ఉన్న నెగిటివ్ రేషనల్ నెంబరే. ఇక్కడ మనం తీసుకుంది -8/9 న్యూమరేటర్ ఆర్ ఎయిదర్ డినామినేటర్. వెన్ ఎయిదర్ ద న్యూమరేటర్ ఆర్ ద డినామినేటర్, న్యూమరేటర్ కున్న నెగిటివ్, డినామినేటర్ కున్న నెగిటివ్, దాన్ని నెగిటివ్ రేషనల్ నెంబరే అని అంటాం. ఓకేనా? ఎస్, ద నంబర్ 0 ఈజ్ నైదర్ ఏ పాజిటివ్ నార్ ఏ నెగిటివ్. నైదర్ నార్ అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. 0 అనేది ఏ నంబర్ 0 ఈజ్ నైదర్ ఏ పాజిటివ్ నార్ ఏ నెగిటివ్ రేషనల్ నెంబర్. అది పాజిటివ్ రేషనల్ నెంబర్ అని చెప్పలేం, నెగిటివ్ రేషనల్ నెంబర్ అని చెప్పలేం. అది ఏ రేషనల్ ఈజ్ సెడ్ టు బి ఏ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇట్స్ డినామినేటర్ ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ అండ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ ఇది. ద రేషనల్ ఈజ్ సెడ్ టు బి ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్. ఏదైనా ఒక రేషనల్ నెంబర్ స్టాండర్డ్ ఫార్మ్ లో ఉంది అని చెప్పాలంటే ఇఫ్ ఇట్స్ డినామినేటర్ ఈజ్ పాజిటివ్ ఇంటిజర్, డినామినేటర్ ఎలా ఉండాలట? పాజిటివ్ ఇంటిజర్ అండ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. ఏ ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నామంటే చూడండి, -1/3. ఇదిగోండి, డినామినేటర్ పాజిటివ్ ఉండాలి, న్యూమరేటర్ నెగిటివ్ ఉన్నా నో ప్రాబ్లం. 2/7 డినామినేటర్ పాజిటివ్ ఉంది. కామన్ గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏమన్నా? నో కదా. 2/7 ఏ కామన్ ఏమి లేదు, ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు ఎక్సెప్ట్ 1 తప్ప. 1 2s 2, 1 7s 7. అక్కడ ఏమంటున్నారు? కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 తప్ప మిగతా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. అలాంటి నంబర్స్, అలాంటి ఫ్రాక్షన్స్ ని స్టాండర్డ్ ఫార్మ్, రేషనల్ నెంబర్ స్టాండర్డ్ ఫార్మ్ అని అంటారు. ఎక్సెట్రా ఆర్ ద స్టాండర్డ్ ఫార్మ్. ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్. ఇవి అండ్ పాయింట్ ఏంటి? డినామినేటర్ పాజిటివ్ ఉండాలి అండ్ నో కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద రేషనల్ నెంబర్. దేర్ ఆర్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్. టూ రేషనల్ నెంబర్స్ మధ్యలో అన్లిమిటెడ్ నెంబర్స్ ఉంటాయి. టూ రేషనల్ నెంబర్స్ మధ్యలో అన్లిమిటెడ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అది ఎలాగో ఏంటనేది ఎక్సైజ్ సమ్స్ చూసేటప్పుడు తెలుస్తాయి. ఎగ్జాంపుల్ 5, 6 తీసుకున్నాను. ఈ మధ్యలో బోల్డ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. 5.1, 5.2, 5.20, 5.31, 5.34, 5.35 అలా చాలా అన్లిమిటెడ్. ఓకేనమ్మా, మనం ఎక్సైజ్ సమ్స్ చేసేటప్పుడు క్లియర్ గా చెప్దాం. నెక్స్ట్, two rational numbers with the same denominator. Two rational numbers, same denominator, can be added by the adding their numerators, keeping the denominator same. కనుక టూ రేషనల్ నెంబర్స్ సేమ్ డినామినేటర్ ఉంటే గనక 1/2 ప్లస్ 3/2. సేమ్ డినామినేటర్ ఉంటే గనక we take denominator same, we keeping this add the numerators 4/2. ఇది దానికి అర్థం. డినామినేటర్ సేమ్ గా ఉంచేసి న్యూమరేటర్ ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేయడమే. టూ రేషనల్ నెంబర్స్ విత్ ద సేమ్ డినామినేటర్ కెన్ బి యాడెడ్ బై ద యాడింగ్ దేర్ న్యూమరేటర్స్. న్యూమరేటర్ యాడ్ చేయడమే. కీపింగ్ ద డినామినేటర్ సేమ్, డినామినేటర్ అలాగే ఉంచేస్తాం. టూ రేషనల్ నెంబర్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్ ఆర్ యాడెడ్ బై ద ఫస్ట్ టేకింగ్ LCM of the two denominators and the convert both the rational numbers into their equivalent form of having the LCM as the denominator.
ఒకవేళ డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే గనక, ఇదిగోండి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం. డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే గనక ఏం చేయాలి? ఫస్ట్ we take LCM. First, to take the LCM of the two denominators and convert the both rational numbers to their equivalent forms having the LCM of the denominator. అవన్నీ ఈక్వలెంట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇందాకనే ఈక్వలెంట్ ఫామ్ గురించి చెప్పాం కదా మనం, అలా కన్వర్ట్ చేసుకోవాలి. రెండు డినామినేటర్ సపరేట్ గా ఉన్న 2 నెంబర్స్ ఐ టేక్ -2/3 + 3/8. డినామినేటర్ డిఫరెంట్. LCM 3 8s 24. 24 is the LCM. అప్పుడు దీన్ని లైక్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే యూ మల్టిప్లై విత్ 2/3 into 8/8. దీన్ని లైక్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలంటే యూ కన్వర్టెడ్ ఇంటూ 3/3. అలా మల్టిప్లై చేస్తే 2 8s 16, 3 8s 24, 3 3s 9, 8 3s 24. ఇప్పుడు చూడండి డినామినేటర్స్ ఏమైపోయినాయి. డినామినేటర్స్ ఏమైపోతే ఏం చెప్పాం మనం? సేమ్ డినామినేటర్ అలా సేమ్ గా ఉంచేసి న్యూమరేటర్ ఎడిషన్ చేసేయడమే. 16 + 9. 16 + 9 అంటే 16 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే -7. -7/24. మీకు ఎక్సైజ్ లోకి వెళ్ళేటప్పుడు ఇంకా బాగా అర్థం అవుద్దమ్మా. ఇక్కడ మీకు అర్థం కాలేదని జస్ట్ ఆ కీవర్డ్స్ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పడం తప్ప, ఎగ్జామ్స్ ఎక్సైజ్ సమ్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా డీప్ గా వెళ్తాం. సబ్జెక్ట్ అనేది ఇంకా డీప్ గా వెళ్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఆ ఎల్సిఎం ఎలా తీయాలి ఏంటి అనేది క్లియర్ గా చెప్పుకుందాం. While subtracting the two rational numbers, we add the additive inverse of the rational numbers to the subtracted to the other rational numbers. ఓకేనమ్మా? ఏదైనా ఒక రేషనల్ నెంబర్స్ ని 2 రేషనల్ నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలంటే అర్థం ఏంటంటే దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ చేయమని అర్థం. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. అలా ఇక్కడ చూడండి 7/8 -2/3. డిఫరెంట్ డినామినేటర్ కదా, డినామినేటర్ డిఫరెంట్ గా ఉంది, సేమ్ గా లేదు. అంటే ఫస్ట్ యూ టేక్ ఎల్సిఎం. ఎల్సిఎం అంటే లైక్ ఫ్రాక్షన్ అయ్యేలా చూసుకోండి. 8 3s 24 ఎల్సిఎం అవుతుంది. 24 ఎల్సిఎం అవుతుంది. కానీ లైక్ ఫ్రాక్షన్ అవ్వాలంటే ఇక్కడ 7/8 ని 3/3 తో మల్టిప్లై చేస్తే వీ గెట్ ద 24. 2/3 ని 8/8 తో మల్టిప్లై చేస్తే వీ గెట్ ద 24. అప్పుడు ఈజీగా లైక్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. 7 3s 21, 8 3s 24, 3/3 తో మల్టిప్లై చేశాను. ప్లస్ రెండు ఎడిషన్ చేస్తుంది. ఏది -2/3 కదా, ప్లస్ ఇంటూ మైనస్ 8/8 తో మల్టిప్లై చేస్తే 2/3 ని 2 8s 16, 3 8s 24. సేమ్ అయిపోయింది డినామినేటర్ సేమ్ అయిపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డినామినేటర్ అదే వేసుకోండి. న్యూమరేటర్ సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్, ఎడిషన్ అయితే ఎడిషన్ వేయండి. ఇక్కడ సబ్ట్రాక్ట్ వచ్చింది కాబట్టి మనకి 21 - 16 సబ్ట్రాక్ట్ చేస్తే 5/24. క్లియర్ అమ్మా? To multiply two rational numbers, we multiply the numerator and denominator separately and write the product as. ఒక 2 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి మనకి, 5/6, 7/8. ఇలాంటి 2 రేషనల్ నెంబర్స్ ని మనం మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ యూ మల్టిప్లై సెపరేట్లీ న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్, డినామినేటర్ అండ్ డినామినేటర్. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. అప్పుడు మీరు వేయాల్సిన ఆన్సర్ 7 5s 35, 6 8s 48. ఓకేనమ్మా? నెక్స్ట్, we divide one rational number by the other non-zero rational numbers. We multiply the rational numbers by the reciprocal of other. ఏదైనా ఒక రేషనల్ నెంబర్ ని ఇంకొక రేషనల్ నెంబర్ తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుందంటే డివిజన్. ద రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్. డివిజన్ సింబల్ తీసి మల్టిప్లై చేసి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అయిపోతుంది. అది మల్టిప్లై లో రాయాలంటే మనం ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అంటే ఫ్రాక్షన్ తిరగబడుతుంది. 4/3 కాస్త 3/4. ఓకేనా? అప్పుడు డివిజన్ సింబల్ పోయి మల్టిప్లై వస్తుంది. ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ ని మల్టిప్లై చేయాలంటే డివిజన్ ఉన్నప్పుడు టేక్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్. అదే చెప్పాడు. To divide one rational number by the other non-zero rational number, we multiply the rational number by the reciprocal of other. ఇక్కడ మల్టిప్లై చేయమంటున్నాడు దేంతో? అదర్ రేషనల్ నెంబర్ రెసిప్రోకల్ తో. 4/3 కాస్త 3/4 అవుతుంది. 7 3s 21, -21, 2 4s 8. ఇలా
కీవర్డ్స్ అనేవి టెక్స్ట్ బుక్ లో తీసుకుని చెప్పడం జరిగింది కాబట్టి కీవర్డ్స్ అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. ఎక్సర్సైజ్ సమ్స్కి వెళ్ళేటప్పుడు క్లియర్, ప్రతి లైన్ టు లైన్, స్టెప్ టు స్టెప్, ప్రతి పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్ గా చెప్పడం జరుగుద్ది. డోంట్ వరీ. ఓకేనమ్మా? ఆ ఎల్సిఎంస్ ఎలా తీయాలి, ఆ లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. 7th క్లాస్ కాన్సెప్ట్ అంటే 6th క్లాస్, 5th క్లాస్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేస్తాయమ్మా.